RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా 'దేవర'. నిన్న థియేటర్లోకి వచ్చిన సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న మొదటి షోతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'దేవర' సినిమా సాయంకాలానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. టాక్ ఎలా ఉన్నా 'దేవర' సినిమా రిలీజ్కు ముందే అమెరికాలో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిందని విశ్లేషకులు అంటున్న మాట. నిన్న, ఈరోజు వీకెండ్ కావటంతో ఆయా వసూళ్లు మరింత పెరిగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అన్నిటికంటే శుభవార్త ఏమిటంటే 'దేవర' సినిమా మొదటి రోజే 172 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. దీంతో అసలు 'దేవర' సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే అంశాలపై నెట్టింట్లో తెగ చర్చ సాగుతోంది. అయితే 'దేవర' సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అందులో 26% నటీనటుల రెమ్యునరేషన్కే కేటాయించినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. జాన్వీ కపూర్ 5 కోట్లు, సైఫ్ అలీఖాన్ 10 కోట్లు, ప్రకాష్ రాజ్ 1.5 తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా క్యాస్టింగ్ కూడా వారి పారితోషికం పెంచి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా కాబట్టే అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని, అందుకే తొలి రోజే ఈ సినిమా 172 కోట్లు వసూళ్లు రాబట్టిందని అభిమానులు అంటున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్బులో చేరనుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.